హాయ్ అండి. ఇదిగోండి ఈరోజైతే సాంబార్ అయితే కాతున్నాను. నేనైతే సాంబార్కి కావాల్సినవి అయితే కోసేసుకుని పక్కన అయితే పెట్టుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, బంగాళదుంప, క్యారెట్, బెండకాయ, దొండకాయ. ఇదిగోండి చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ఇదిగోండి పప్పు అయితే రెడీ అయిపోయింది, ఉడికిపోయింది పప్పు. ఇప్పుడైతే వండే విధానం అయితే చూపించేస్తాను, చూసేయండి. నూనె అయితే వేడైపోయింది. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే టమాటాలు కూడా అయితే వేసుకుంటున్నాం. బంగాళదుంపలు కూడా అయితే వేసుకుంటున్నాం. క్యారెట్, దొండకాయ, బెండకాయ కూడా అయితే వేసుకుంటున్నాను. వీటన్నిటిని అయితే బాగా అయితే మగ్గనిద్దామండి. ఇదిగోండి చక్కగా మగ్గుతున్నాయి కదా. ఇందులో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం బాగా మగ్గుతాయి. ఇందులో వంకాయలు లేవు, ములక్కాయలు కూడా లేవండి. అవి కూడా ఉంటే బాగుంది, కానీ అవి అయితే దొరకలేదు కొట్టు దగ్గర. అయితే ఉన్నట్లోనే సరిపెట్టుకోవాలి కదా. ఇంకా కాసేపు అయితే మగ్గనిద్దాం. ఈ లోపల పప్పు ఎలాగుందో చూసేద్దాం. ఇదిగోండి పప్పు కూడా బాగా అయితే ఉడికిపోయింది, చక్కగా మెత్తగా. ఇదిగోండి మా చింతలు ఇద్దరు చూడండి చక్కగా దెబ్బలాడుకుంటా అయితే గిన్నెలు తోముతున్నారు. ఇటు చూడమ్మా చిన్నపిల్ల, ఇటు చూడు చిన్నపిల్ల. చూడండి కయ్యాల పిల్ల. ఇదిగోండి ఇది చూడు ఒకసారి, ఇటు చూడు ఒకసారి. ఇదిగోండి కయ్యాల పిల్లను సీల్ పిల్ల అయితే గిన్నెలు తోముతున్నారు. ఖాళీగా కూర్చునేవాడేమో ఖాళీగానే కూర్చున్నాడు. మా చెట్టు గులాబీ చూడండి ఎంత బాగా పూసిందో. చిన్న చెట్టు ఇది, చిన్న రబ్బు అయితే వేసాను నేను ఇక్కడ. ఈ చెట్టు రబ్బు అయితే నరికి ఇక్కడైతే వేస్తే మొలిచేసింది, బతికేసిందండి. చూడండి చిన్న చెట్టుకి చక్కగా పువ్వు పూసింది. ఇదైతే పందిరి మళ్ళీ. ఇదిగోండి పందిరి అయితే వేసారు మా బావ. ఇవన్నీ లిల్లీ చెట్టు చూడండి చక్కగా పోతుంది పువ్వులు, లిల్లీ పువ్వులు. ఇదిగోండి ఈ పువ్వు చూడండి ఎంత బాగుందో.
ఆరెంజ్ ఎల్లో కలర్ అయితే పువ్వు అండి ఇది. ఇవ్వండి మొత్తం అయితే మగ్గుకొని చక్కగా. ఇప్పుడైతే నేను చింతపండు పులుపు అయితే పోసుకుంటున్నాను. ఇప్పుడైతే చింతపండు పులుపు అయితే పోసేసుకుంటున్నాను. ఇవన్నీ చింతపండు పులుపు కూడా అయితే పోసేసుకున్నాను. వీటిని అయితే కాసేపు అయితే ఉడకనిద్దామండి. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసి మనకి దొండకాయ, బెండకాయ, బంగాళదుంప, క్యారెట్ అయితే ఉడకాలి కదండి. అందుకైతే కాసేపు అయితే ఉడకనిద్దాం. ఉడకకైతే నేనైతే పప్పు అయితే వేసుకుంటాను. ఇదిగోండి బెండకాయ, దొండకాయ, క్యారెట్ కూడా అయితే ఇవన్నీ చక్కగా ఉడికిపోయి. ఇప్పుడైతే నేను ఇందులోకి అయితే ఉప్పు అయితే వేసేసుకున్నాను కదా, చాలకపోతే మళ్ళీ వేసుకుంటాను. కొంచెం పసుపు, కొంచెం కారం. ఇవన్నీ ఉడికించిన పప్పు అయితే చూడండి చక్కగా మెత్తగా అయితే అయిపోయింది. నేనైతే ఈ పప్పుని అయితే వేసేసుకుంటున్నాను. ఇవన్నీ పప్పు అయితే వేసేసుకుంటున్నాను. చిక్కుడు బాగా మనం సాంబార్కి సరిపడగా అయితే వాటర్ అయితే పోసుకుందాం. ఇదిగోండి దీన్ని అయితే మరగాకైతే పోపు అయితే పెట్టుకుంటాను. కాసేపు అయితే మరగనిద్దాం. ఇదిగోండి సాంబార్ అయితే రెడీ అయిపోయింది. చూడండి అదిగోండి సాంబార్ లైట్ వేయలేదే. ఇదిగోండి సాంబార్లో కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడైతే పక్కన అయితే పోపు అయితే పెట్టుకుంటున్నా. ముందైతే ఎల్లిపాయలు,
తర్వాత ఉల్లిపాయ కూడా అయితే వేసుకున్నాను ఆకుసారి. ఇందులోండి కొంచెం జీలకర్ర కూడా అయితే వేసుకుంటున్నాను. తాలింపు సరుకులు, కొంచెం కరివేపాకు కనపడుతుందా, ఇవన్నీ కొంచెం కొత్తిమీర కూడా అయితే వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయ, ఇదిగోండి చక్కగా మనకైతే పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేనైతే సాంబార్లో అయితే వేసేసుకుంటున్నాను. అక్కడ ఉంటే నేను ఎలాగేస్తాను. ఇదిగోండి పోపు అయితే వేసుకుంటున్నాను. మనకు సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. ఒకవేళ కొంచెం సాల్ట్ అయితే తక్కువ అయితే నేనైతే తినేటప్పుడు అయితే సాల్ట్ అయితే వేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి నేనైతే ఇప్పుడు చేపల ఫ్రై అయితే చేస్తున్నాను. ఇందులో కావాల్సినవి అయితే ఇదిగో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు, ఇవన్నీ అయితే ఒకసారి అయితే బాగా మిక్సింగ్ చేసేస్తున్నానండి. ముక్కలకు బాగా పట్టేలాగా అయితే కలిపేసుకుందాం. ధనియాల పౌడర్ అంటే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇదిగోండి చక్కగా ముక్కలకైతే బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టేసింది కదా. దీన్ని అయితే కాసేపు అయితే మనం పక్కన అయితే పెట్టుకుందాం. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు, సైడ్ పైన పెట్టుకున్నా పర్లేదు. దీనికైతే మసాలా గట్ట బాగా అయితే పట్టాలి కదండి. అందుకని అయితే ఒక 5 నిమిషాలు అయితే మర్చిపోయింది. నిమ్మకాయ ఆన్ చేసేది. ఇదిగోండి మర్చిపోయిన ఒక నిమ్మకాయ వద్ద కూడా పిండుకుంటున్నాను.
బాగా అయితే కలిపేసుకున్నాను. కాసేపు అయితే పక్కన అయితే పెట్టేసుకుంటానండి. సాంబార్లోకి అయితే మెంచుకుంటాకైతే ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇదిగోండి చూడండి. రావాలి రెండు పక్కన అయితే చక్కగా మనం బాగా వేయించుకొని ఇంకో వైపు అయితే తిప్పుకుందామండి. కాసేపు అయితే ఆగనిద్దాం. ఇదిగోండి ఒక వైపున అయితే కాలింది. ఇదిగోండి చూడండి చక్కగా అయితే కాలిపోయింది, అది వేగింది చక్కగా. ఇదిగోండి మనకి రెండో సైడ్ని కూడా అయితే వేయించుకుందాం. ఇది ఏం చేద్దావా? గొరస అంటండి, దీని పేరు తెలియదు నాకు. చేపల కూర అంటే ఇష్టం కానీ చేపల పేర్లు అయితే తెలియదు. గొరస అంటండి. ముక్క అయితే చాలా గట్టిగా ఉంది. అలాగే ఇంకోవైపు కూడా వేగాకైతే పక్కన తీసుకుంటాం. ఇదిగోండి రెండో వైపున కూడా అయితే చక్కగా వేగిపోయింది. ఇప్పుడైతే ఇవైతే తీసేసుకుంటున్నాం. ఇదిగోండి తీసేసుకుంటున్నాను. ఇదిగోండి ఒక పక్కన వేసుకొని ఇప్పుడైతే ఇదిగోండి సాంబార్లోకి అయితే కాంబినేషన్ అయితే చేప ముక్కల ఫ్రై అయితే చేశాను కదండి, గొరస. మా పిల్లలు మా బావ చూడండి గొరస అయితే టేస్ట్ ఎలాగుందో. సాంబార్కి గొరస చేప ఫ్రైకి కాంబినేషన్ ఎలాగుందో మీకైతే చెప్పేస్తారా? ఎలాగుంది బావ, తిన్నావా? రెండు కాంబినేషన్ బాగుందా? మా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేస్తలేదండి. చేయండి ప్లీజ్ అండి, చేయండి ప్లీజ్ అండి. బాయ్.